పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ విషయంలో రష్యా సపోర్టు భారత్కు ఉంటుందని తేల్చి చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని మోదీతో మాట్లాడారు. మోదీకి ఫోన్ చేసిన ఆయన ఉగ్రవాదంపై పోరులో భారత్కు పూర్తి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులనే కాకుండా వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ప్రధాని మోదీ రష్యా విక్టరీ డే శుభాకాంక్షలు చెప్పారు. పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపటి క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ లో చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, ఆ దాడికి సంబంధించి ఆ రష్యా వైఖరి ఏంటనేది చాలా క్లియర్ కట్ గా ఫోన్ లో వెల్లడించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దాడికి పాల్పడిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్న లేదు. దాడికి పాల్పడే వ్యక్తులు మాత్రమే కాదు, దానికి సహకరించిన వ్యక్తులు ఎవరైతున్నారు, దానికి వెనుకున్నటువంటి వ్యక్తులు, అది పాకిస్తాన్ మరే దేశం అనేది పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా దాడికి పాల్పడే వ్యక్తులతో పాటుగా ఇతరులు ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ దాడికి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అని చాలా స్పష్టంగా ప్రధాని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానితో చెప్పినట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి విదేశాంగ కార్యదర్శి రణ్దీప్ జైస్వాల్ ఒక ఎక్స్ ఖాతాలో జరిగినటువంటి సంభాషణ, భారత్ మోదీ అదేవిధంగా పుతిన్ మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరాలు మొత్తాన్ని కూడా ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించడం జరిగింది. సో రష్యా చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా భారత్, నిజానికి రష్యా భారత్ మధ్య దశాబ్దాలుగా మంచి మైత్రి కొనసాగుతుంది. అన్ని విధాల చమురు విషయంలో కావచ్చు, ఆయుధాల విషయంలో కావచ్చు, అన్ని విధాలు కూడా ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తున్న పరిస్థితి దశాబ్దాలకు ఇది కొనసాగుతుంది. సో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మరింత ఎక్కువగా పుతిన్ రష్యా అదేవిధంగా భారత్ యొక్క స్నేహభావం మరింత బలపడిందని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అంతేకాదు వీరిద్దరి మధ్య 80వ వార్షికోత్సవం, అంటే రష్యా యుద్ధం గెలిచినటువంటి నాజీల మీద గెలిచినటువంటి యుద్ధంగా సంబంధించి 80 వార్షికోత్సవాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన దాన్ని విషయం జరిగింది. ప్రధాని మోదీ పుతిన్ ని విషయం జరిగింది. అంతేకాదు ఈ ఏడాది చివరాఖరులో జరిగే శిఖరాగ్ర సదస్సుకి మోదీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి పుతిన్ కోరడం జరిగింది. ఓవరాల్ గా చాలా స్పష్టంగా రష్యా మాత్రం మొదటి నుంచి కూడా రష్యా భారత్ కి చాలా మంచి మిత్రుడిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని అంశాలైనా సరే, అది యుద్ధం కావచ్చు, లేదంటే వాణిజ్యపర అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తెలుసగా అంటే పరస్పర సహకార అభివృద్ధితో ముందుకెళ్లాలనేది రష్యా మోదీ యొక్క భారత రష్యా యొక్క సంబంధాలకి ఇది ఒక నిలువుటద్దంగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే అంత స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. సో పాకిస్తాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు అని మాత్రం పుతిన్ చాలా స్పష్టం చేయడం జరిగింది. విజయ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.